హలో ఫోక్స్, మీరు గిన కొత్త యూట్యూబర్స్ అయితే ఆల్రెడీ క్రియేటర్స్ అయితే సో వ్లాగింగ్ ఛానల్ కానీ ఏదైనా ఛానల్ కానీ మీరు గిన యూట్యూబర్స్ అయితే ఒక ఛానల్కి ఇంకొక ఛానల్ లింక్ ఎలా చేయాలా టాపిక్ మాట్లాడుకుందాం. టాపిక్ అయితే ఈరోజు అదే టాపిక్, వేరేది ఏం టాపిక్ అయితే మాట్లాడుకుందాం. చిన్న వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో టెక్ ఛానల్లో మనకు వ్లాగ్ ఛానల్ రీసెంట్లీ ఏదైనా తీశారనుకోండి, టెక్ ఛానల్ సక్సెస్ అయింది. సో టెక్ ఛానల్ కాకుండా వ్లాగ్ ఛానల్ గిన పెట్టి సక్సెస్ చేసిన అనుకుంటే టెక్ ఛానల్ వ్లాగ్లో పెట్టాలనుకుంటున్నారు. సో అట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. సో టెక్ ఛానల్లో మనకు వ్లాగ్ ఛానల్ యాడ్ చేయాలా, లింక్ పెట్టాలా. సో ఆ ప్రాసెస్ మనమైతే ఈరోజు అయితే మాట్లాడుకుందాం. అంతకుముందు మనకు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. ఫటాఫట్ ఇలాంటి టాపిక్స్ అయితే కంపల్సరీ తెస్తానంటూ లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి. యూట్యూబ్లో వెళ్తే మనకైతే మీరు ఏ ఛానల్ అయితే లింక్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఛానల్ లింక్ ఇక్కడ కాపీ చేసుకోండి. ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది కదా, సో మీకు కనిపించాలన్నట్టు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ 3 డాష్కి ఓకే వేస్తే ఇక్కడ షేర్ ఉంది కదా, షేర్కి ఓకే వేసుకోండి. ఇక్కడ కాపీకి ఓకే వేసుకోండి. సో అంతే, బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్రోమ్లో వెళ్ళిపోండి. క్రోమ్లో వెళ్తే మనకి ఇక్కడ www.youtubestudio.com లాగిన్కి ఓకే చేసేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ వన్ వదిలేయండి, సెకండ్ వన్ వదిలేయండి, థర్డ్ వన్కు ఓకే వేసుకోండి. సో లాగిన్ అయితే అవుతుంది. మనకు డైరెక్ట్ క్రోమ్లో వైటీ స్టూడియోలోకి డాష్బోర్డ్ తీసుకెళ్తాయి అన్నట్టు. ఛానల్ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంది. సో మీకు ఇక్కడ మనకు ఏ ఛానల్లో లింక్ పెట్టాలనుకుంటున్నారు, మనకు నా టెక్ ఛానల్లో లింక్ పెట్టాలనుకుంటున్నా. సో అయితే మనకు స్విచ్ చేస్తే నాకు టెక్ ఛానల్కి తీసుకెళ్తా. సో అయితే ఇదే ముందటి ఛానల్. సో అయితే అది టెక్ ఛానల్లో ఇది వ్లాగ్ ఛానల్ లింక్ పెడతా అనుకుంటున్నా. సో ఫస్ట్లీ నేనైతే వ్లాగ్ ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి నాకైతే ఆల్రెడీ అందులో అయితే బాగా సబ్స్క్రైబ్స్ ఉన్నారు. ఇక్కడ నాకు ఓన్లీ రీసెంట్లీ ఓపెన్ చేశాం కాబట్టి 75 సబ్స్క్రైబ్స్ ఉన్నారు. బాగానే రన్ అవుతుంది ఛానల్. దాదాపు దగ్గరలోనే తొందరగానే రీచ్ అవుతామని అనుకుని దీంతోనే మనం లింక్ యాడ్ చేస్తున్నాం అట్లా. సో మనకి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ లైట్గా ఇక్కడ మన కంటెంట్ ఉంది, యూట్యూబ్ అనలిస్ట్ ఉంది, సో అన్నీ ఉన్నాయి. మానిటైజేషన్ సింబల్ ఉంది. సో మనకి ఇక్కడ చూపిస్తాను, అన్నీ చెప్పే బదులు ఎందుకు అనేసి. ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా, దానికి ఓకే చేసుకుంటే కస్టమైజ్ ఛానల్కు వెళ్ళిపోతుంది అన్నట్టు. కస్టమైజ్ ఛానల్కి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇక్కడ జస్ట్ జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేస్తే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, యాడ్ సెక్షన్ కనిపిస్తుంది కదా, యాడ్ సెక్షన్కి ఓకే వేసుకోండి. యాడ్ సెక్షన్కి ఓకే వేసిన తర్వాత మనకి ఇక్కడ ఫ్యూచర్ ఛానల్స్ ఉంది కదా, సెకండ్ వన్ వచ్చి కింద లాస్ట్ నుండి మీకు ఇక్కడ చూపిస్తానట్టు. ఇక్కడ ఫ్యూచర్స్ ఛానల్స్ ఉంది కదా, దానికి ఓకే వేసుకోండి. ఓకే వేసిన తర్వాత మనకి ఇక్కడ డాష్బోర్డ్ అయితే ఇలా వస్తుంది. మనకి ఇక్కడ ఏమంటుందంటే సెక్షన్ టైటిల్ అని ఉంటుంది. సెక్షన్ టైటిల్ అంటే ఏంటి, సో మనకు ఏదైతే మీరు ఛానల్ క్రియేట్ ఆల్రెడీ ఏదైతే ఛానల్ పెడుతుండ్రో ఆ ఛానల్ పేరేంటి, ఆ ఛానల్ ఏం పెట్టాలనుకుంటున్నాను. అయితే నేనేం పెట్టాలనుకుంటున్నా అంటే మై సెకండ్ ఛానల్. ఏం పెట్టాలా, మై సెకండ్ ఛానల్ ఇట్లా పెట్టుకుంటే ఓకే. సో మనకి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద సర్చ్ బార్ ఉంది కదా, దానికి సర్చ్ బార్కి ఓకే వేసేయండి. సర్చ్ బార్కి ఓకే వేస్తే ఇట్లా లాగి పెడితే పేస్ట్ వస్తుంది. పేస్ట్కి ఓకే వేస్తే మన ఛానల్ దగ్గర అక్కడ వచ్చేస్తుంది. వచ్చిందా, నా నేమ్ సన్నీ తెలుగు వీడియోస్ వచ్చింది. సో దీనికి ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ డన్ ఉంది కదా, డన్కు ఓకే వేసేయండి. వన్స్ మీరు ఓకే వేసిన తర్వాత ఇప్పటికైతే అయిపోలేదు, మీరు కంగారు పడకండి, ఇప్పటికే అయిపోలేదు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే లాస్ట్లీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వితిన్ పబ్లిక్ చేశారా, మొత్తం పబ్లిక్ అయిపోతుందట మన ఛానల్. సో ఇక్కడ పబ్లిక్ చేసేయండి అన్నట్టు. ఇంతే, చాలా పెద్ద ప్రాసెస్ ఏం లేదు, చిన్న ప్రాసెసర్ పబ్లిక్ అయిపోయింది. సో ఇక్కడ గో టు ఛానల్ అంటుంది కదా, సో గో టు ఛానల్కి ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. మీకు ఇక్కడ చూపిస్తాను.
యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటే నేనైతే ఏది ఛానల్ ఉందో ఆ ఛానల్ మెయిన్ ఛానల్ ఏంటి ఇది శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ నాది మెయిన్ ఛానల్ అనుకుందాం ఇది. సో మెయిన్ ఛానల్లో మనకి ఇక్కడ ఛానల్కి ఓకే వేసుకోండి. ఛానల్కి ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మన ఛానల్ ఇక్కడ యాడ్ చేసిన లింక్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మై సెకండ్ ఛానల్ సన్నీ తెలుగు వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ 219 వీడియోస్ ఉన్నాయి, 1.3K సబ్స్క్రైబ్స్ ఉన్నారని ఇక్కడ చెప్తుంది అనమాట. సో ఇట్లా మనకు అది వీడియో అనేది ఛానల్ అనేది లింక్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఇట్లా మీరు ఇట్లా యాడ్ చేసుకుంటే సో దీనివల్ల లాభాలు ఏంటంటే సో ఇప్పుడు మనం ఏదైతే టెక్ ఛానల్లో మనం వీడియోస్ పెడుతున్నామో టెక్ గురించి యూట్యూబ్ ఛానల్ టిప్స్, సో మనకి ఇప్పుడు ఏదైతే వ్లాగ్ ఛానల్లో మన వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇందులో వచ్చేస్తాయి అన్నట్టు. సో మనకి దీంట్లో కూడా లింక్ వచ్చేస్తాయి అన్నమాట. సో అందులో అప్లోడ్ చేస్తే ఇందులో వస్తాయి, ఇందులో అప్లోడ్ చేస్తే అందులో వెళ్తాయి అన్నట్టు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైతే ఓకే. చూశారు కదా ఎలా యాడ్ చేయాలో మన ఓల్డ్ యూట్యూబ్ ఛానల్ని మన కొత్త యూట్యూబ్ ఛానల్ లింక్ ఎలా క్లిక్ చేయాలని చూశారు కదా. ఇలా అనేది కాదు. సో అలా లింక్ చేసేస్తేనే టెక్ ఛానల్లో కూడా ఆ వీడియోస్ కూడా ఇందులో వచ్చేస్తాయి. సో ఇలాంటి లింక్స్ దాంట్లో లింక్ ఇందులో కూడా పెట్టచ్చు అన్నట్టు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలా కాదు. సో మీకు అనేది ఇలాంటి టాపిక్ అయితే కంపల్సరీ తెస్తానంటూ తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. జై హింద్, జై భారత్.